నమస్కారం. రాబోయే ఆషాఢ మాసంలో భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తే, ఎలా పూజ చేస్తే, మరియు ఎలాంటి దానాలు చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోతాయో, మరియు ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి దేవీ దేవతలను మీరు ఆరాధించాలి, ఎలాంటి మంత్రాలు చేసుకోవాలనేది మీరు చేసినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలనేవి పోవడం అంటూ జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో గృహప్రవేశాలు చేయకూడదు, శంకుస్థాపన, వివాహానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ శుభకార్యాలనేవి చేయకూడదండి. ఆషాఢ మాసంలో శంకుస్థాపన కానీ, గృహప్రవేశాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ఇలా ఇలాంటివన్నీ శుభానికి సంబంధించినటువంటివన్నీ ఈ ఆషాఢంలో నిషిద్ధం. ఇక స్త్రీలు తప్పకుండా పాటించాల్సింది ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలండి. చాలా ప్రశస్తం, ఇది శాస్త్రంలో కూడా ఉంది. ఈ ఆషాఢ మాసంలో ఉగ్రదేవతలను పూజిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవడం, చాలా రోజులుగా పట్టి పీడిస్తున్నటువంటి మీ సమస్యలకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఉగ్రదేవతలు ఎవరంటే మహాకాళి, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, దశమహావిద్యల్లో ఉన్నటువంటి మూర్తులు. వీళ్ళను మీరు ఆరాధించినట్లయితే, వారి మంత్ర జపం చేసినట్లయితే మీకు చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలు, దోషాలు అనేవి ఈ ఆషాఢ మాసంలో వెళ్ళడం అంటూ జరుగుతుంది. అంటే ఈ ఆషాఢ మాసంలో ఉగ్రదేవత పూజ చేయడం వలన మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఆషాఢ మాసంలో తప్పకుండా దేవి భాగవతం చదవడం, ఇక అమ్మవారు అయినటువంటి శ్రీ మహాదుర్గాదేవి అర్చనలు, కుంకుమార్చనలు చేయడం, ఆది మంగళవారాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించడం, ఇలా చేసినట్లయితే గ్రహ దోషాలు పోవడం, రాహుకేతువుకు బాధలతో ఇబ్బంది పడే వారికి మంచి ఫలితాన్ని ఇవ్వడం అంటూ జరుగుతుంది. అంటే గ్రహాలను ప్రసన్నం చేసుకోవడం, గ్రహ దోషాలు పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ ముఖ్యంగా చేసుకోవాలి. కాలసర్ప దోషాలు, రాహుకేతువులు, రాహుతో ఇబ్బంది పడేవారు అమ్మవారి అర్చనలు, అమ్మవారు దర్శనం చేసుకొని దుర్గాదేవి అర్చనలు, కుంకుమార్చనలు చేసుకోవడం మంగళవారం, ఆదివారం తప్పకుండా చేయాలండి. అదే మంగళవారం, ఆదివారం నాడు కూడా నిమ్మకాయలో దీపాలు, ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే కూడా ఆషాఢ మాసంలో మీకున్న గ్రహ దోషాలు అనేవి తొలగిపోవడం అంటూ జరుగుతుంది. దుర్గాదేవి కుంకుమార్చనతో పాటు కాళికా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయల మాల మీరు సమర్పించుకోవడం ద్వారా కూడా మీకున్నటువంటి నరదృష్టి, మరి మృత్యుగండాలు ఇవన్నీ కూడా తొలగింపు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆషాఢంలో ఈ ఉగ్రదేవతలు చాలా ముఖ్యంగా మీరు పఠించాలండి. ఉగ్రదేవతల ఆరాధన, మంత్రం ఉచ్చారణ తప్పకుండా మీరు పఠించడం, మరియు దుర్గాదేవి, కాళికాదేవి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం చేసినట్లయితే నరఘోష, నరదృష్టి పోవడం అంటూ జరుగుతుంది. శివాలయంలో సోమవారం నాడు కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణలు చేయడం, బూడిద గుమ్మడికాయలో ఆవు నేతితో దీపాలు వెలిగించడం, కాలభైరవ స్వామికి అభిషేకాలు చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా కూడా మీ గ్రహ బాధలు, నరదృష్టి పోవడం అంటూ జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో చెప్పులు, గొడుగు, ఉసిరికాయ దారం ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా కూడా గ్రహ బాధలు, ఏలినాటి శని ప్రభావాల నుంచి కూడా మీరు తప్పించుకునే వారవుతారు. మీరు ఏది ఇచ్చుకోలేము, దానం చేయలేము అని గురువుగారు అని మీరు అంటే, మీరు లవణమన్న దానం ఇవ్వండి. అంటే ఉప్పు దానం ఇవ్వడం ద్వారా కూడా గ్రహ బాధలు తొలగించుకునే వారవుతారు. దీని తర్వాత ఆషాఢ మాసంలో ముఖ్యంగా తొలి ఏకాదశి వస్తుందండి. అంటే శ్రీమన్నారాయణ స్వామికి ఇది చాలా ఇష్టమైన రోజు. ఆయన యోగ ముద్రలోకి వెళ్ళే సమయం కూడా ఈ ఆషాఢ మాసం. మహావిష్ణువుకు ఇష్టమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో మీరు విష్ణు ఆలయాన్ని సందర్శించడం. విష్ణు ఆలయాలంటే వెంకటేశ్వర స్వామి, శ్రీరాముని దేవాలయం, శ్రీకృష్ణుని దేవాలయం వెళ్ళడం, అక్కడ సంవార్ధికం చేయడం. సంవార్ధికం అంటే
గుడి మెట్లు కడిగి పసుపు రాసి కుంకుమ, పసుపు బొట్లు పెట్టడం, గుడి ముందర ఊడ్చి మీరు పసుపుతో ముగ్గులు వేయడం, గుడి లోపల చీపురుతో శుభ్రపరచడం ఇలాంటివన్నీ మీరు మహావిష్ణువుకు మీరు ఆ దేవాలయాల్లో మీరు శుభ్రపరిచి ముగ్గులు వేయడం, ఇతరులకు దానాలివ్వడం చేసినట్లయితే మీ గ్రహ బాధలనేవి తొలగిపోవడం అంటూ జరుగుతుందండి. ఎందుకంటే ఆషాఢంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్ళే సమయం కాబట్టి మీరు ఇలాంటివి చేసినట్లయితే గ్రహ బాధలు, నరఘోష అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ఆషాఢ మాసం అనగానే మన తెలంగాణ ప్రాంతంలో ఈ గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టడం, బోనాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే మీరు గ్రహ బాధలు, గ్రహ దోషాలు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు గ్రామ దేవతకు పసుపు కలిపినటువంటి నీటితో అభిషేకించడం, పసుపు బొట్లు పెట్టడం, కుంకుమ బొట్లు పెట్టడం, మరి అమ్మవారికి నైవేద్యం పసుపుతో కలిపినటువంటి అన్నం నైవేద్యంగా పెట్టడం, బెల్లంతో చేసినటువంటి పాయసం చేసి అమ్మవారికి పెట్టడం ద్వారా కూడా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పోవడం అంటూ జరుగుతుంది. అంటే గ్రామ దేవతలకు ఈ ఆషాఢం చాలా విశిష్టత అండి. గ్రామ దేవతలు ఈ ఆషాఢంలో సంచారాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు గ్రామ దేవతల సందర్శనం చేసి ఆహారము వారికి నైవేద్యం పెట్టినట్లయితే మీ గ్రహ బాధలు, అనారోగ్యంతో బాధపడే వారికి కూడా మంచి పరిహారం అండి. అలాగే ఈ ఆషాఢ మాసంలో వారాహిదేవి అమ్మవారిని పూజించడం చాలా మంచిదండి. వారాహిదేవి మంత్రం, బీజ మంత్రం పఠించడం, ఆమెకు మరి శాస్త్రంలో చెప్పినట్లు కందదీపం వెలిగించమని చెప్పారు. వారాహి అమ్మవారిని మీరు ఆరాధించడం చేస్తున్నప్పుడు కందదీపం అనేది వెలిగించాలి. పరిహార శాస్త్రంలో చెప్పినట్లు వారాహి అమ్మవారుకు కందదీపం సమర్పించినట్లయితే మీకున్నటువంటి జటిలమైన సమస్యల నుంచి మీరు విముక్తులు అవుతారండి. అంటే మీకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి మీకు అమ్మవారు కరుణ కటాక్షాలు అనేవి మీకు బాగుంటాయి. అందుకే ఆషాఢ మాసంలో తప్పకుండా ఉగ్రదేవతల ఆరాధన చేయండి. ధూప దీపాలు పెట్టడం, దానాలు ఇవ్వడం చేయడం ద్వారా ఆషాఢంలో మీకు చాలా ఉన్న సమస్యలు అనేవి తొందరగా వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది. అంటే ఆషాఢంలో ఎక్కువగా గ్రామ దేవతల సంచారం జరుగుతుంది కాబట్టి వారికి నైవేద్యం పెట్టడం ద్వారా కూడా మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడతారు. మృత్యుగండాలు కూడా తప్పించుకోవచ్చు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. సర్వేజన సుఖినో భవంతు.